ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అంతంత మాత్రపు వేతనమైనప్పటికీ ఆ గ్రామంలో ఉండి వాళ్ళ పిల్లలు అక్కడే చదివించుకునేవాడు. అందరికీ అప్పుడు సమానమైన విద్యా అవకాశాలు ఉండేది. 80th తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమైపోయారు. సంపన్న కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి దూరమైపోయారు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మొదటి తరానికి సంబంధించినటువంటి కనీస విద్యా వికాసం లేనటువంటి కుటుంబాల పిల్లలు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. అక్కడ ప్రేరణ లేకపోయింది, స్పర్ధ లేకపోయింది, ప్రశ్నాతత్వం లేదు. ఫైనల్‌గా జవాబుదారీతనం లోపించేసింది. పర్యవేక్షణ పోయింది. జవాబుదారీతనం పోయింది. 1, 2, 3 సంవత్సరాలనుకుంటే వేరు. ఒక 2.5, 3 దశాబ్దాల పాటు జరిగినటువంటి విధ్వంసం అది. ఒకప్పుడు 20, 22 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు సివిల్ సర్వెంట్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2, 3 కంటే కూడా ప్రభుత్వ పాఠశాల నేపథ్యం ఉన్న సివిల్ సర్వెంట్స్ కనబడరు. ఒక సెక్షన్ కంప్లీట్ సెపరేట్ అయిపోయింది. మా పిల్లలకు నాణ్యమైన చదువు లేదు అని ప్రశ్నించేటువంటి స్థితిలో ఆ సమాజం లేదు. అది అసంఘటిత సమాజం. 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి పేరు మీద 1,35,000 ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ప్రైవేటు పాఠశాలల కంటే నిజంగా కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టింది చాలా ఎక్కువ మొత్తం ఇది. కానీ విచిత్రం ఏంటంటే 33 జిల్లాలకి 3 జిల్లాలకు మాత్రమే డిఈఓలు ఉంటారు. సుమారు 700 మండలాలకి 16 మండలాలకి ఎంఈఓలు ఉంటారు. ఇంకా పర్యవేక్షణ ఎక్కడుంది? నిజం.